అధ్యక్ష, జీరో ఓవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం విన్నపం కోసం అని చెప్పేసి ఇవాళ నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. చేరియాల మీకు తెలుసు, మీరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ నుండి వస్తున్నాం. మీరు చేరియాల 4 మండలాలుగా ఉండి ఒక పట్టణం కలిసి ఉన్నది. ఒకప్పుడు చేరియాల పాత తాలూకా కేంద్రం, పాత సమితి కేంద్రం, పాత నియోజకవర్గ కేంద్రం. ఈ విభజన జరిగిన తర్వాత కొత్త కేంద్రాలు, కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సిద్దిపేట జిల్లాకు ఈ 4 మండలాలు పట్టణం కూడా వెళ్ళింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం అనేక ఇబ్బందులు అనేది ఏర్పడుతున్నాయి. ఒకటి, పోలీసు వ్యవస్థతో మనకు ఉన్నట్లయితే ఇటువైపు హుస్నాబాద్ వైపు వెళ్లాల్సి వస్తుంది, రెవెన్యూ కోసం సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తుంది, అగ్రికల్చర్ కోసం గజ్వేల్ డివిజన్కి వెళ్లాల్సి వస్తుంది, నియోజకవర్గ పనులుంటే జనగాంకి వెళ్లాల్సి వస్తుంది. అట్లానే కొన్ని మండలాలలో ఉన్న కొంతమంది కొన్ని విలేజెస్ ఇప్పుడు చేరియాల డివిజన్లో నాగపురి ఉన్నట్లయితే అన్న మేము చేసినట్లయితే మీరు కరెక్ట్ చేయమని చెప్పేసే కదా. ఎక్కడన్నా ఏమన్నా కొద్దిగా అటు ఇటు అయితే జరగాలం కదా. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలని ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు ఎంపీగా ఉండి దీక్ష చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఖచ్చితంగా చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేరియాల రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది కాబట్టి, పురాతనంగా ఎప్పటి నుండో చారిత్రకంగా దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని చేరియాల రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన